హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. అమెరికా $488 మిలియన్ డీల్లో పాకిస్తానీ F-16 జెట్స్లో ఉన్న రెడార్స్ని అప్గ్రేడ్ చేయబోతుంది. ఇంతకుముందు $686 మిలియన్ ఇతర అప్గ్రేడ్స్కి కూడా క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు టోటల్ అప్గ్రేడ్ వాల్యూ $1 బిలియన్ దాటింది. ఇందులో ఇప్పుడు క్లియరెన్స్ ఇచ్చిన రెడార్ అప్గ్రేడ్ అనేది అన్నింటికంటే ముఖ్యమైనది. ప్రజెంట్ పాకిస్తాన్ దగ్గర 75 నుండి 85 F-16 జెట్స్ ఉన్నాయని అంచనా. బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాకిస్తాన్, అమెరికాల మధ్య F-16కి సంబంధించిన డీల్స్ జరిగాయి. కానీ ఆ డీల్స్ F-16 కేపబిలిటీని ఇంప్రూవ్ చేయవు. మెయింటెనెన్స్ డీల్స్ మాత్రమే. అంటే స్పేర్ పార్ట్స్ని సప్లై చేయడం, ఇతర రిపేర్స్ లాంటివి ఉంటాయి. కానీ ఇప్పుడు యాక్చువల్ అప్గ్రేడ్. ఈ రెడార్ అప్గ్రేడ్తో F-16 జెట్స్ ఎయిర్ టు ఎయిర్ కాంబాట్లో ఆపోజిట్ జెట్స్ని ముందుగానే గుర్తించగలవు. ప్రజెంట్ వీటిలో ఉన్న అమ్రామ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ రేంజ్ 105 కిలోమీటర్స్. అమెరికా దగ్గర 160 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉన్న అమ్రామ్ లేటెస్ట్ వెర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు పాక్ F-16 రెడార్స్ని అప్గ్రేడ్ చేస్తే తర్వాత ఈ లాంగ్ రేంజ్ వెర్షన్స్ని కూడా అమ్మొచ్చు. అలాగే లింక్ 16 అనే ఫేమస్ డేటా లింక్. దీంతో F-16 జెట్స్ డేటాని ఎక్స్చేంజ్ చేసుకుంటూ నెట్వర్క్గా ఆపరేట్ అవ్వచ్చు. అలాగే లైఫ్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది. ఎయిర్ ఫ్రేమ్ సాఫ్ట్వేర్లో మార్పులు చేసి ఈ జెట్స్ త్వరలో రిటైర్ అవ్వకుండా 2040 వరకు ఆపరేట్ చేసేలా లైఫ్ని పెంచబోతుంది. వీటితో పాటు ఇంకొన్ని చిన్న చిన్న అప్గ్రేడ్స్ ఉన్నాయి. కానీ చాలా సంవత్సరాల తర్వాత అమెరికా పాకిస్తానీ F-16 కేపబిలిటీస్ని ఇంప్రూవ్ చేసేలా అప్గ్రేడ్ డీల్కి క్లియరెన్స్ ఇచ్చింది. మరి పాకిస్తాన్ ఎప్పటి నుండో తమ F-16స్ని అప్గ్రేడ్ చేయండి అమెరికాని బతిమలాడుతుండగా ఇప్పుడే ఎందుకు క్లియరెన్స్ ఇచ్చింది? నార్మల్గా అమెరికన్ ఫారెన్ పాలసీని డిసైడ్ చేసేది కొన్ని ఇన్స్టిట్యూషన్స్. స్టేట్ డిపార్ట్మెంట్, పెంటగాన్, కాంగ్రెస్ అని కొన్ని ఉన్నాయి. ఇవి అమెరికన్ గవర్నమెంట్ ఏ దేశంతో ఎలా ఉండాలని నిర్ణయిస్తాయి. అయితే ట్రంప్ ఈ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా పర్సనల్గా తీసుకునే నిర్ణయాలతో ఫారెన్ పాలసీని మారుస్తున్నాడు. ఈవెన్ నేటో విషయంలో కూడా ఇంతే. ఏ ఇతర అమెరికన్ ప్రెసిడెంట్ కూడా అమెరికాని నేటో నుండి తప్పిస్తామని మాట్లాడలేదు. ఇప్పుడు ట్రంప్ అలా బెదిరిస్తున్నా కూడా ఇంటర్నల్గా ఈ ఇన్స్టిట్యూషన్స్ నుండి బాగా వ్యతిరేకత ఉంది. ఇండియా, పాకిస్తాన్ విషయంలో కూడా అంతే. అమెరికా చైనాకి ఎగెన్స్ట్గా ఈ రీజియన్లో ఇండియా సపోర్ట్ ఉండాలని మనకి దగ్గరైంది. చాలా సంవత్సరాలు పాకిస్తాన్తో డిఫెన్స్ డీల్స్ని కూడా ఆపేసింది. అయితే ట్రంప్ మరలా ప్రెసిడెంట్ అయ్యాక ఒబామా మీద జెలసీతో అతనికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. నాకు కూడా ఆ అర్హత ఉంది, నేను ఆ యుద్ధాన్ని ఆపాను, ఈ యుద్ధాన్ని ఆపానని క్లెయిమ్స్ చేసుకుంటూ వచ్చాడు. ఇండియా పాకిస్తాన్ వార్లో కూడా అంతే. ఇండియా వేరే ఏ మీడియేటర్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. పాకిస్తాన్ సీజ్ ఫైర్ అడిగింది. మేము ఈ ఆపరేషన్ సింధూర్ని ఎందుకు మొదలుపెట్టామో ఆ పని పూర్తి చేశాం, అందుకే సీజ్ ఫైర్కి ఒప్పుకున్నామని చెప్పింది. అయితే పాకిస్తాన్ ట్రంప్ని మచ్చిక చేసుకోవడానికి ట్రంప్ మమ్మల్ని యుద్ధం ఆపమని అడిగితేనే మేము యుద్ధాన్ని ఆపాము, ట్రంప్ వల్లే ఈ యుద్ధం ఆగిందని క్లెయిమ్ చేసింది. అలాగే నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ట్రంప్ని నామినేట్ చేసింది కూడా. సో పర్సనల్గా ట్రంప్ పాకిస్తాన్కి దగ్గరయ్యాడు. ముందు చిన్న చిన్న అప్గ్రేడ్స్కి క్లియరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు అమెరికా ఇరాన్ వార్లో పాకిస్తాన్ మీడియేటర్ అయింది. పాకిస్తానీ మీడియేషన్ సక్సెస్ అవుతుందా లేదా ఇంకేదైనా దేశం వచ్చి ఈ యుద్ధాన్ని ఆపుతుందా అనేది చెప్పలేం. కానీ మీడియేషన్లోకి వచ్చేసరికి ట్రంప్ పర్సనల్గా ఇంకా కనెక్ట్ అయ్యాడు. సో రివార్డుగా లాంగ్ పెండింగ్ రెడార్ అప్గ్రేడ్ డీల్కి వెంటనే క్లియరెన్స్ ఇచ్చాడు. కాబట్టి ఇది డిఫెన్స్ డీల్ కాదు, ట్రంప్ పాకిస్తాన్ల మధ్య పొలిటికల్ ట్రాన్సాక్షన్. పాకిస్తాన్ ట్రంప్కి ఉపయోగపడుతుంది, ట్రంప్ పాకిస్తాన్కి ఉపయోగపడుతున్నాడు. ప్రజెంట్ ఈ ఒక్క డీల్ వల్ల ఇండియా మీద అంత హ్యూజ్ ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఇది కేపబిలిటీని కొంచెం పెంచుతుంది, కానీ మనం సుకోయిస్ని సూపర్ సుకోయిస్గా మారుస్తున్నంతలా హ్యూజ్ అప్గ్రేడ్ కాదు. కానీ ట్రంప్ పాకిస్తాన్ల డిఫెన్స్ డీల్స్ గురించి ఇండియా బాగా ఆలోచిస్తుంది. మనం రష్యాతో కొన్ని మేజర్ డీల్స్కి ప్రిపేర్ అవుతున్నాం. Su-57, 5 S-400, అలాగే R-37 మిజైల్స్ని కూడా అంటున్నారు. అమెరికా ఎప్పుడైతే పాకిస్తానీ మిలిటరీని తిరిగి మోడర్నైజ్ చేయడం మొదలుపెట్టిందో రష్యాతో జరగబోయే డీల్స్ వద్దని ఒత్తిడి పెట్టే గ్రిప్ని కోల్పోయింది. ఎందుకంటే ఇండియా ఇంతకుముందు S-400ని కొన్నప్పుడు మాకు ఈ సిస్టమ్ అనేది బాగా అర్జెంటుగా కావాలి, మాకు ఇంకో ఆల్టర్నేటివ్ కూడా లేదు, మేము మీ దగ్గర నుండి కూడా ఆయుధాలు కొంటామని మేనేజ్ చేసింది. కానీ ఇప్పుడు మరలా అలా అడ్డొస్తే ఈసారి డైరెక్ట్గా పాకిస్తానీ F-16 డీల్ వైపే వేలెత్తు చూపిస్తుంది.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.